హలో అందరికీ. ఈరోజు మేము డిన్నర్లోకి సూప్ చేసుకున్నామండి వెజిటేబుల్స్తో. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఏమేం వెజిటేబుల్స్ వేసుకున్నామంటే కాలీఫ్లవరు, బీన్స్, బ్రొకోలీ, క్యారెట్, పచ్చి బఠానీలండి. జస్ట్ 1 స్పూన్ గీ వేసుకున్నాను. ఇవన్నీ వేసేసానండి. అందులో వేసుకొని కొద్దిగా పసుపు, మిరియాల పొడి, సాల్ట్, జీరా అండి, జీలకర్ర అండ్ 2 గ్లాసెస్ వాటర్ అండి. ఒక 5 to 10 minutes బాయిల్ చేశాక స్టాప్ చేసాను. మా వాడికి ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ అందరూ అనుకుంటారేమో అండి, మీ వాడు సూపర్ అండి, రాముడు మంచుబాలు టైప్లో కూర్చొని తింటున్నాడని. అంత సీనే లేదండి. టూ మచ్ అల్లరి. నేను యాక్చువల్గా సూప్ చేసుకుంటున్నాను అంటే నాకు కూడా కావాలి అన్నాడు. ప్లస్ మనం సూప్ తింటుంటే అంటే తాగుతుంటే మనం ఎప్పుడైతే కూర్చొని తింటామో ఆ టైంలో చిన్నపిల్లలు కూడా మన దగ్గర వచ్చి తింటారండి. కింద పడకుండా తినేసా. తాగు. ఏంటిది అది? వెజిటబుల్ సూపే. వెజిటబుల్స్ ఏవవి? క్యారెటా? ఓకే. ఇంకొకటి ఏంటిది అది? బ్రొకోలీ. ఇక్కడ చెప్పడం మర్చిపోయానండి, సాంబార్ ఆనియన్ ఒకటి, గార్లిక్ కొద్దిగా వేసుకున్నానండి. ఒక 3 to 4 పీసెస్. బాగుందా నాన్న? కారం లేదు కదా? బీట్రూట్ లేదు, కాలీఫ్లవర్ అది. ఆనియన్స్. బాగుందా? బాగుందా? తాగేసి సూప్ తాగు. ఎలా ఉందో చెప్పు సూపు. మేము జనరల్గా సూప్ ఎప్పుడు చేసుకున్నా కూడా అండి, కారం అంతా ఏం స్పైసీగా ఏం ఉండదండి. నేనైనా అలానే తింటాను. మా బాబు కూడా అంటే జనరల్గా ఆఫ్టర్నూన్స్లో కానీ ఎప్పుడైనా కర్రీ చేస్తే అస్సలు తినడు. అప్ టు 18 months వరకు తిన్నాడంతే మంచి ఫుడ్. దాని తర్వాత తినిందంతా గడ్డే అండి. ఏ రోజు హెల్దీ ఫుడ్ అయితే తినలేదు. ఎప్పుడైనా ఇలా సూప్ చేసుకుంటే వీక్లీ 3 to 4 times అలా అయితే తింటాడనమాట. మరీ డైలీ పెడితే కూడా తినడు. మీరు ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలు ఎప్పుడైనా ఒకవేళ తినకపోతే ఇలా సూప్ చేసుకొని ట్రై చేయండి. ఎప్పుడు చికెన్, మటన్ అనే కాకుండా వెజిటేబుల్స్ కూడా చాలా హెల్తీగా ఉంటుందండి. తినే వాళ్ళైతే ఓకే అండి, హ్యాపీ, ఎప్పుడు హెల్తీగా ఉంటారు. హెల్త్ ఇష్యూస్ అనేది ఎప్పుడు మనకి ఎలా వస్తాయో తెలియదండి. కాబట్టి మనం ఇప్పటి నుంచే ఒక సర్టెన్ ఏజ్ వరకే మనకు హెల్త్ అనేది బాగుంటుందండి. ఆ తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో ఏమొస్తాయో కూడా ఎవరికి తెలియదు అనమాట. సో మనము హ్యాపీగా తిందాము, మన పిల్లలకు కూడా నేర్పిద్దామండి. కేక్ బ్యాడా? సూపు? కేక్ బ్యాడ్, సూపు గుడా? ఓకే. ఇక్కడ మా వాడు కేక్ బ్యాడ్ అంటాడు కానీ అన్నీ అవే అండి తినేది. మా చిన్నోడు ఏంటో మా అమ్మ మా అన్న తినేస్తున్నారు అని చూస్తున్నాడు అనమాట. ఆల్రెడీ తనకి టమ్మీ ఫుల్ చేశాను, అయినా కూడా ఒకసారి టేస్ట్ చేపిద్దామని ఇప్పుడు టేస్ట్ చేపిస్తున్నాను. వెజిటేబుల్స్ ఎప్పుడైనా అండి ఒక 50-60% ఉడికితేనే తింటే చాలా బాగుంటుందండి. అసలు నాకైతే అలానే నచ్చుతుంది, మా బాబు కూడా అలానే తింటాడు. మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అని. ఫస్ట్ టైం ఎప్పుడు తినని వాళ్ళకి ఫస్ట్ టైం తింటే అలానే ఉంటుందండి. ఒక 2-3 times తింటే హెల్దీ ఫుడ్ ఎప్పుడైనా కొంచెం టైం పడుతుందండి. ఈజీగా ఈ పిజ్జా, బర్గర్లు అయితే ఫాస్ట్గా తినేస్తారు. బట్ హెల్దీ ఫుడ్ ఎప్పుడైనా ఇట్ టేక్స్ టైం. మంచి ఎప్పుడు చాలా టైం తీసుకుంటుందండి. బ్యాడ్ అనేది ఎప్పుడు త్వరగా అలవాటు అయిపోతుంది. మనం మన పిల్లలకి చిన్నగా ఉన్నప్పటి నుంచే మంచి హెల్దీ ఫుడ్ ఇద్దామండి. ఎలాగూ ఇప్పుడు అందరూ చిన్నగా ఉన్నప్పటి నుంచే అన్నీ బ్యాడ్ ఫుడ్డే అలవాటు చేసేసుకుంటున్నారండి. మనం యాక్చువల్గా మనం కూడా కొంచెం హెల్దీ ఫుడ్ తింటూనే వాళ్ళకి హెల్దీగా నేర్పిద్దామండి. అప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు. మనము అవే తిని వాళ్ళకి అవే పెడితే వాళ్ళకి గట్ హెల్త్ అనేది ఏం ఉండదండి. యాక్చువల్గా ఇమ్యూనిటీ పవర్ అంతా ఏం ఉండదు, అంత తగ్గిపోతుంది. పెరిగి పెద్ద అయ్యేసరికి వాళ్ళు తినేదంతా బ్యాడ్ ఇదే అండి, ఫుడ్ అంతా తింటారు. సో మనం ఇప్పటి నుంచి కొంచెం మంచిగా
ఆరోగ్యంగా పెడదామండి. మనం బాగుంటాం, వాళ్ళు బాగుంటారు. ఇక్కడ నేను మా చిన్నోడికి బ్రొకోలీ జస్ట్ అలా టేస్ట్ చేపిస్తున్నానండి. తనేమి బైట్ చేయలేదు, జస్ట్ ఊరికే అలా సూప్ టేస్ట్ కోసం చేపిస్తున్నాను. తనకైతే జనరల్గా సూప్ ఇప్పుడు 8th మంత్ అండి మా బాబుకి. సో వెజిటబుల్స్ అన్నీ నేను బాయిల్ చేసి బాగా స్మాష్ చేసి అలా పెడతాను. సో జస్ట్ ఇక్కడ మేము తింటున్నాం కాబట్టి ఎగ్జైట్మెంట్తో ఉన్నాడని జస్ట్ ఊరికే అట్లా టేస్ట్ చేయించాను అంతే అనమాట. సో అందరూ హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. చాలా ఓవర్గా ఏదైనా చెప్పానని మాత్రం అనుకోవద్దండి. అందరూ హెల్తీగా ఉండాలనేదే నా కోరిక అంతే అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.